విదళితుల హృదయాల్ని మేలుకొలిపి వారి ఆత్మగౌరవ పతాకాన్ని నింగిని తాకించిన పద్మభూషణుడు బోయి భీమన్న. బానిసతనమును బాపుమురా, భారత భూమికి భాగ్యము తేరా, సకల దేశముల సర్వ మానవుల సామ్యము సాధింపుమురా అంటూ తన రచనలతో అణగరణ సమాజాన్ని ప్రేరేపించిన సమరసత సాహిత్య సిద్ధాంతకర్త బోయి భీమన్న. పేదరికం, అంటరానితనం, అవమానాల స్వానుభవాలతో అక్షరాలే ఆయుధంగా అనుక్షణం ఉద్యమించిన ఈ సాహితీవేత్త 1911 సెప్టెంబర్ 19న జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు ఆయన స్వస్థలం. తండ్రి పుల్లయ్య, తల్లి నాగమ్మ. వ్యక్తుల వికాసమే జాతి, జాతుల వికాసమే వసుధ, వసుదైక సామ్రాజ్యమే మానవలోక సంపూర్ణ ఫలం అన్నది భీమన్న తాత్విక భూమిక. కవి ఏ కాలంలో జీవించాడో ఆ కాలానికి చెందిన సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విషయాలన్నీ అతడి రచనల్లో ప్రతిఫలించాలి అని చెప్పిన బోయి భీమన్న కవిత్వం తెలుగు సంస్కృతికి అద్దం పడుతుంది. సాహిత్యంలో భీమన్న సృష్టించిన ఒరవడి అద్వితీయం, అజరామరం. ఆయన రచనలన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న విషయం ఒక్కటే, అదే భారత జాతి ఏకత్వం. అంబేద్కర్ రాసిన ఎనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్ గ్రంథాన్ని కుల నిర్మూలనగా తెలుగులోకి భీమన్న అనువదించడమే కాకుండా అంతే త్రికరణ శుద్ధితో అంబేద్కర్ సిద్ధాంతవాదాన్ని అనుసరించి ప్రచారం చేశారు. సామాజిక అసమానతలు, కులమత లింగ వర్గ వివక్షతలు, దళితుల అణచివేత వీటన్నింటినీ ఇతివృత్తాలుగా మలచి తన నాటకాల్లో దృశ్యమానం చేశారు భీమన్న. పాలేరు, కూలిరాజు, అసూయ, ప్రగతి, పడిపోతున్న గోడలు, రాగవాసిష్టం, ఆదికవి వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు, బాలయోగి, చిత్రకళా ప్రదర్శనం, చండాలిక తదితర నాటకాలను రాశారాయన. వీటిలో పాలేరు నాటకం అప్పట్లో గొప్ప సంచలనాన్ని రేపింది. ఆనాటి దళిత యువకులకు ఈ నాటకం గొప్ప ఉత్ప్రేరకమైంది. వాళ్లని చదువుల బాట పట్టించింది. భీమన్న నాటకాల్లో ప్రత్యేకమైంది రాగవాసిష్టం. భారతీయులందరూ ఆర్యులే అన్న సిద్ధాంతాన్ని దీని ద్వారా ప్రతిపాదించారు భీమన్న. ఆర్య, అనార్య భేదభావాలు స్థలకాలాలను బట్టి ఏర్పడ్డాయన్నది ఆయన అభిప్రాయం. పౌరాణిక ఇతివృత్తాన్ని తీసుకుని సమాజంలో వేళ్లూనుకున్న కుల సమస్యను కూలంకషంగా చర్చించి జాతీయవాదాన్ని నిరూపించే నాటకంగా రాగవాసిష్టాన్ని అభివర్ణించవచ్చంటారు నార్ల వెంకటేశ్వరరావు. సామాజిక సమరసత, సాహితీ సమర్చన రెండు కళ్లుగా బోయి భీమన్న జీవించారు. 2005 డిసెంబర్ 16న బోయి భీమన్న తుది శ్వాస విడిచారు. తన రచనల్లో కులమతాల కంటే మానవతకు ప్రాధాన్యమిచ్చిన భీమన్న జయంతి ఇవాళ. భీమన్న చూపిన సమరసత మార్గంలో పయనిస్తూ సమైక్య, సమరస భారతాన్ని నిర్మించడమే మనం ఆయనకు అందించే గొప్ప నివాళి అవుతుంది. కనుక ఆయన చూపిన మార్గంలో విశ్వ మానవతకు పెద్దపీట వేద్దాం, విశ్వ కళ్యాణాన్ని సాధిద్దాం.